రాళ్లతోటి కోడిగుడ్లతోటి జరుగుతున్నటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో గతంలో కూడా కొన్ని సందర్భాల్లో జరిగాయి, ప్రస్తుతం కూడా జరుగుతూ ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో 2 రోజుల కిందట ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద జరిగినటువంటి రాళ్ల దాడికి సంబంధించి ప్రతిపక్షాలు అయితే ఘాటుగా స్పందించాయి. ప్రధానంగా కనుక చూస్తే జనసేన అధినేత మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి ఎన్నికల సమయం అప్పుడే జగన్మోహన్ రెడ్డికి మీద ఈ విధమైనటువంటి దాడులు జరుగుతాయంటూ ఆయన మాట్లాడారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధినేత సైతం కూడా జగన్మోహన్ రెడ్డికి చెందిన దాడి మీద స్పందించిన పరిస్థితి ఉంది. మొత్తానికి కనుక చూస్తే ఇటువంటి దాడులు ఏవైతే ఉన్నాయో ఓటర్లను ఏ విధంగా ప్రభావితం చేస్తాయి అంటే సానుభూతి ఏమన్నా వచ్చేటువంటి అవకాశం ఉంది. అయ్యో పాపం ఈ అధినేత మీద దాడి జరిగింది, ఈయన చాలా నిజాయితీగా ప్రజలకు సేవ చేశారు, సో అయినప్పటికీ కూడా ఈయన మీద దాడి జరిగినటువంటి పరిస్థితి ఉందండి. అయితే ఇప్పుడు అధికార పార్టీ మాత్రం ప్రతిపక్షానికి సంబంధించినటువంటి అధినేతలే కావాలని దగ్గరుండి మరీ దాడులు చేయించారని చెప్పేసి ప్రజల్లో ప్రచారం పెద్ద ఎత్తున చేస్తుంది. ఎక్కడా కూడా ఏ రాజకీయ పార్టీ అధినేత కూడా ఇంకో రాజకీయ పార్టీ అధినేత మీద దాడి చేయించేటువంటి పరిస్థితి ఉండదు. మహా అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత కేసులు బనాయించేటువంటి పరిస్థితులు ఏదైనా ఉండే అవకాశం ఉంటుంది. అంతేగాని లక్షలాది మంది జనం మధ్య ఉండి రాళ్ల దాడి చేసేటువంటి సాహసం ఎవరు కూడా చేసేటువంటి పరిస్థితి ఉంది. బహుశా మతి స్థిమితం లేని వాళ్ళు చేస్తారు, లేకపోతే పబ్లిసిటీ కోరుకునే వాళ్ళు చేస్తారు, లేకపోతే ఒక పెద్ద స్థాయి నాయకుడి మీద రాయో చెప్పు కర్ర ఇచ్చడం వల్ల పబ్లిక్ లో హైలైట్ అవుదాం అనేటువంటి వాళ్ళు చేసేటువంటి పరిస్థితి ఉంది. కానీ ఒక ముఖ్యమంత్రి మీద నిజంగా రాళ్ల దాడి జరగటం అనేది ఖచ్చితంగా అది బాధాకరం, దాన్ని అందరూ కూడా ఖండించాల్సినటువంటి అంశం. అయితే ప్రతిపక్ష నేతలు మాట్లాడిన దానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు సజ్జల రామకృష్ణారెడ్డి ఘాటుగా స్పందించారు. ఎవరైనా కావాలని దాడులు చేయించుకుంటారా, పవన్ కళ్యాణ్ కావాలని ఏమైనా కత్తితో పొడిపించుకుంటారా అనేటువంటి వ్యాఖ్యలు చేశారు. మొత్తానికి కనుక చూస్తే ఈ దాడులకు సంబంధించి అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద దాడి జరిగిన తర్వాత జనసేన అధినేత మీద రాళ్ళు విస్తున్న పరిస్థితి ఉంది, తెలుగుదేశం అధినేత మీద రాళ్ళు విస్తున్న పరిస్థితి ఉంది. లక్కీగా వాళ్ళకేం తగిలినటువంటి పరిస్థితి ఏం కాదు. సో మొత్తానికి చూస్తే రాజకీయ రంగంలో ఈ దాడులు అనేది ప్రజల్లో ఏ మేరకు ఇంపాక్ట్ చూపుతాయనేటువంటి అంశాలు చర్చిద్దాం. ఇదే వాళ్ళకి హాట్ టాపిక్ లో మనతో పాల్గొనడం కోసం పెద్దిరెడ్డి రవికిరణ్ గారు భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా దాసరి కిరణ్ గారు జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. అదేవిధంగా చిన్నపరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో జూమ్ కాల్ అందుబాటులో ఉన్నారు. రైట్, ముందుగా చిన్నపరెడ్డి గారితో మాట్లాడదాం. చిన్నపరెడ్డి గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ సార్. ఏంటి చిన్నపరెడ్డి గారు, మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారి మీద జరిగిన రాళ్ల దాడిని ఏ విధంగా చూడాలి? అందరు ప్యానల్ సభ్యులందరూ కూడా గుడ్ మార్నింగ్. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి రాళ్ల దాడి జరిగితే ఈ రాళ్ల దాడి అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారే చేపించుకున్నారని చెప్పేటటువంటి కుసంస్కార హీనులు మన ఆంధ్రప్రదేశ్ ప్రతిపక్ష నేతలు కావటం చాలా దౌర్భాగ్యం ఇది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు విజయవాడ నడిబొడ్డులో అంబేద్కర్ గారి స్టాచ్యూ కట్టడం అనేది అక్కడ ఉన్నటువంటి కొన్ని సామాజిక వర్గాలకు కానీ అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులకి ఇష్టం లేదు. దాన్ని చేసినందుకు కక్షపూరితంగా చంద్రబాబు నాయుడు గారు జనసేన వాళ్ళు రెచ్చగొట్టి చేసినటువంటి వాతావరణాన్ని మనం చూసాం. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆ బ్రిడ్జి మీద నుంచి వస్తా ఉంటే ఆ వచ్చే జనాన్ని ఆ విజయవాడలో నడిబొడ్లో రాజధానికి సంబంధించినటువంటి ప్రాంతంలో అంత మంది జనాన్ని వచ్చేదాన్ని చూసి కన్నుగొట్టి ఈ ప్రతిపక్షాలు దాడి చేపించినటువంటి పరిస్థితి. వీటన్నిటినీ కూడా ప్రజలు దగ్గరికి వెళ్ళి ప్రజల మధ్యలో ప్రజలని మనం ఓటు అడగాల్సినటువంటి సందర్భంలో కొన్ని ర్యాలీలు జరుగుతాయి, కొన్ని బస్సు యాత్రలు జరుగుతాయి, కొన్ని ప్రజల్ని అడగడానికి పాదయాత్రలు జరుగుతాయి. అలాంటి ప్రజల మధ్య ఉండే నాయకుడిని ఈ రకంగా దాడి చేసి ఒక ముఖ్యమంత్రి మీద దాడి చేయడానికి కూడా ఏమాత్రం వెనకాడినటువంటి ఈ ప్రతిపక్ష నేతలు ఉన్నటువంటి ఈ రాష్ట్రంలో ప్రజలకి సేవ చేయటం, మంచి చేయటమే జగన్మోహన్ రెడ్డి తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సంక్షేమ పథకాలు అందించడమే తప్ప, జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనిషి, ప్రజలే ఆయన్ని కాపాడుకుంటారు, ప్రజలే ఆయన ముఖ్యమంత్రి.
చిన్నప్పటి గారు మీ వాయిస్ మ్యూట్ లో ఉంది, ఒకసారి అన్మ్యూట్ చేయండి. హలో, యా చిన్నప్పటి గారు. యా చెప్పండి సార్. నాగబాబు గారు మాట్లాడి నాగబాబు గారు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు, కూటమి కనుక అధికారంలోకి వస్తే జగన్మోహన్ రెడ్డి గారి మీద రాయి విసిరినటువంటి వ్యక్తిని ఎవరైతే ఉన్నారో అతను పట్టుకొని శిక్షిస్తామని. దాని మీద మరి మీ స్పందన ఏంటి సార్? ఏ శక్తులు ఉన్నాయో మొత్తాన్ని కూడా బయట పెడతారు. ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఇది వదిలిపెట్టే ప్రశ్నే లేదు. చాలా ప్రెస్టీజియస్ గా పోలీసులు విచారణ చేసి దానికి సంబంధించిన వారందరినీ కూడా బయటికి తీస్తారని చెప్పేసి మేము నమ్ముతున్నాం. కానీ ఇంకొక వాయిస్ వినపడతా ఉంది, ఎన్నికల్లో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోబోతున్నారని. ఆయన ఎప్పుడైతే ఎన్నికల్లో ఓడిపోతాను అనేటువంటి పరిస్థితి వచ్చినప్పుడు ఈ విధమైనటువంటి డ్రామాలకైనా తెరలేపుతాడు అని చెప్పేసి ప్రతిపక్షాలకు సంబంధించినటువంటి నేతలు ఎవరైతే ఉన్నారో వారు మాట్లాడుతూ ఉన్నారు. సార్ ఆయన ప్రజల మనిషి సార్, ఆయన సినిమా యాక్టర్ కాదు. డూపు పెట్టేసి ఫైట్లు చేయటానికో లేకపోతే ఫైట్లు చేయించుకోవటానికో ఆయన ప్రజల మనిషి. ప్రజల మధ్య ఉండి 151 సీట్లు గెలుచుకున్నటువంటి ఒక ముఖ్యమంత్రి ప్రజలకి ఎలాంటి ఆ స్థాయిలో ప్రజలకి సేవ చేస్తే మనం చిరకాలం ప్రజల్లో ఉంటామని చెప్పేసి ఈ రోజు 2,50,000 కోట్ల రూపాయల ప్రజలకి డిపిటి ద్వారా పంపిణీ చేసి ప్రజల మనసులో చూరగొన్నటువంటి గొప్ప నేత సార్ ఆయన. ఆయన ఈ రాళ్ళు వేయించుకోవటం, చెప్పులు వేయించుకోవటం, సానుభూతి పొందటం మాకు అవసరమే ఉంది సార్. ప్రజలకి సంక్షేమం చేశాం, శంషేర్గా ఓటు అడుగుతాం, ప్రజలు మమ్మల్ని దీవిస్తారు. ఖచ్చితంగా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. దానికోసం మేము ఈ కుట్ర కుతంత్రాలు ఇవన్నీ చంద్రబాబు నాయుడు గారికి అలవాటు. లేకపోతేనేమో పవన్ కళ్యాణ్కి ఆ సినిమాల్లో డూపులు పెట్టించుకొని కొద్దిగా బ్లడ్ అంటించుకొని లేకపోతే ఇది చేసేటప్పుడు. సార్ తలకాయకి అంత పెద్ద గాయం అయితే మినిమం కట్టసిగా మాట్లాడాల్సినటువంటి మాటలు కూడా ఏదో గులకరాయి తగిలిందని. ఏం సార్ ఆయన ఒక ముఖ్యమంత్రి సార్, ఒక గులకరాయి తగిలిందా లేకపోతే ఇంకోటి తగిలిందా అనేది కాదు, ఎంత దెబ్బ తగిలింది సార్. అది దాదాపు 3 గుట్లు పడేటటువంటి పరిస్థితి కల్పించినటువంటి ఆ రాయి అని అంటారా, ఆ రాయి దాటి మళ్ళీ వెల్లంపల్లి గారికి కన్నుపోయేది సార్. అంటే ఒకళ్ళని దాటి ఆ రాయి మళ్ళీ ఒకళ్ళకి వచ్చి తగిలింది అంటే ఎంత ఫోర్సబుల్ గా, ఎంత షార్ప్ షూటర్లు వీళ్ళు తెప్పించారంటారు. షార్ప్ షూటర్ లాంటి వాళ్ళని తెప్పించి దాన్ని ఎక్స్పర్టైజేషన్ చేపించి ప్రాక్టీస్ చేపించి చేస్తే తప్పితే అంత ఫోర్సబుల్ గా రావటం అనేది సాధ్యమవుతుంది సార్. అది కుట్ర కాదా ఇది?